గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ క్లాస్ మనం 15th గ్రూప్ ఎలిమెంట్స్ వరకు చెప్పుకున్నాం కదండి. లాస్ట్ క్లాస్తో 15th గ్రూప్ ఎలిమెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను క్లాస్లో 16th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి చెప్తాను. 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ని చాల్కోజన్ ఫ్యామిలీ అని కూడా అంటారండి. చాల్కోజన్ ఫ్యామిలీ. ఓకే అండి. దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. 16th గ్రూప్ ఎలిమెంట్స్ని చాల్కోజన్ ఫ్యామిలీ అంటారు, ఆక్సిజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. చాల్కోజన్ ఫ్యామిలీ అని ఎందుకంటారు అంటే ఈ 16th గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి ఖనిజాలను ఏర్పరుస్తాయండి, అంటే మెటల్స్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఈ గ్రూప్కి చాల్కోజన్ గ్రూప్ ఫ్యామిలీ, చాల్కోజన్ ఫ్యామిలీ అని పేరండి. అయితే 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం, పొలోనియం, ఓకేనండి. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం అండ్ పొలోనియం, ఇవి 16th గ్రూప్ ఎలిమెంట్స్. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్లూరియం అండ్ పొలోనియం. ఓకేనండి. అయితే మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్ నేను చెప్పేటప్పుడు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క పరమాణు సంఖ్య అంటే అటామిక్ నెంబర్ తెలిసినట్లయితే మిగతా రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ని మనం రాయొచ్చు అని చెప్పాను. ఎలానో చూడండి, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి? 8. అవునా? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8. అప్పుడు సల్ఫర్ అటామిక్ నెంబర్ ఏమవుతుందండి? +8 యాడ్ చేస్తాం. ఎంత అవుతుంది? 16. ఓకేనా? నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి? 18 యాడ్ చేస్తాం. 18 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 34 వస్తుంది. అవునా? నెక్స్ట్ మళ్ళీ అగైన్ యాడ్ 18, 52. మళ్ళీ ఏం యాడ్ చేయాలండి? 32 యాడ్ చేస్తే 84 వస్తుంది. ఓకేనండి. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మనకి అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య కానీ తెలిసినట్లయితే మిగతా అన్ని ఎలిమెంట్స్ యొక్క పరమాణు సంఖ్యను మనం రాయవచ్చు. ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎంతండి? 8, సల్ఫర్ 16, సెలీనియం 34, టెలీనియం 52, పొలోనియం 84. ఓకేనండి. ఇది అటామిక్ నెంబర్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 16th group elements is 16th group elements is NS2 NP4. ఓకేనండి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 16th group elements is NS2 NP4. outer most shell లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 6 ఎలక్ట్రాన్స్ మనకు ఉంటాయి. ప్రతి దానికి కూడా, ప్రతి ఎలిమెంట్ కు కూడా అవుటర్ మోస్ట్ షెల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం చూడండి. 1s2 2s2 2p4 కదా. 1s2 2s2 2p4. దీన్నే నేను ఇలా మొత్తంగా కాకుండా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్స్ తో రాస్తుంది. హీలియం 2s2 2p4, నియాన్ 3s2 3p4, ఆర్గాన్ 3s తర్వాత 3p తర్వాత ఏముంటుందండి? థర్డ్ షెల్ లో 3d ఉంటుంది కదా. 3d10 4s2 4p4. ఓకే. నెక్స్ట్ క్రిప్టాన్ 4d10 5s2 5p4. నెక్స్ట్ రేడాన్
ఇప్పుడు 4dలో 4f ఎలక్ట్రాన్స్ f షెల్ ఉంటుంది కదండి 4f 14 5d 10 6s2 6p 4 electronic configuration of oxygen is helium 2s2 2p4 sulfur is neon 3s2 3p4 selenium is argon 3d10 4s2 4p4 tellurium కి వచ్చేసి krypton 4d10 5s2 5p4 తర్వాత పొలోనియం కి వచ్చేసి రేడాన్ 4f14 5d10 6s2 6p4 అన్ని ఎలిమెంట్స్ లో చూసుకున్నట్లయితే outer most షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి 6 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి అన్ని outer most షెల్ లో ఉంటుంది 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది ఏ గ్రూప్ అనేది మనం చెప్పొచ్చు ఏ గ్రూప్ అండి 6th ఏ గ్రూప్ అనొచ్చు లేదా 16th గ్రూప్ అలాగే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 2 వస్తుంది 3 4 5 6 మనకి ఏ షెల్ లోకి అయితే ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతున్నాయో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి పీరియడ్ నెంబర్ చెప్పొచ్చు ఇది ఏ పీరియడ్ లో ఉందండి n వాల్యూ పీరియడ్ నెంబర్ ఏంటండి n వాల్యూ n's లో తీసుకుంటాం కదా ఏ పీరియడ్ సెకండ్ పీరియడ్ లో ఉంది సల్ఫర్ ఏ పీరియడ్ ఎలిమెంట్ అండి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ అలాగే సెలీనియం ఫోర్త్ పీరియడ్ టెల్లూరియం వచ్చేసి ఫిఫ్త్ పీరియడ్ పొలోనియం వచ్చేసి సిక్స్త్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అండ్ సిక్స్త్ గ్రూప్ థర్డ్ పీరియడ్ సల్ఫర్ వచ్చేసి థర్డ్ పీరియడ్ అండ్ సిక్స్త్ ఏ గ్రూప్ అలాగే సెలీనియం వచ్చేసి ఫోర్త్ పీరియడ్ అండ్ సిక్స్త్ ఏ గ్రూప్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత ఏ ఎలిమెంట్ అనేది ఏ గ్రూప్ లో ఏ పీరియడ్ లో ఉందనేది మనం చెప్పొచ్చు ఓకేనండి ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నెక్స్ట్ వచ్చేసి అక్కరెన్సెస్ చూద్దాం నెక్స్ట్ అక్కరెన్సెస్ మనకి ఏ ఎలిమెంట్ ఎక్కడ లభ్యమవుతుంది అక్కరెన్స్ ఉనికి చూద్దాము ఆక్సిజన్ మనకి జనరల్ గా O2 అండ్ O3 ఫామ్ లో 2 ఫామ్స్ లో లభ్యమవుతుందండి ఆక్సిజన్ అండ్ ఓజోన్ లేయర్ గా మనకి 2 ఫామ్స్ లో ఆక్సిజన్ అనేది లభ్యమవుతుంది ఆక్సిజన్ ఏంటంటే ఓన్లీ వన్ ఆటమ్ అదేంటి మాలిక్యూల్ O2 అండ్ O3 అనేది మాలిక్యూల్ అలాగే సల్ఫర్ చూసినట్లయితే S8 S6 S4 అండ్ S2 ఓకేనా ఇవి సల్ఫర్ యొక్క ఎల్లోట్రోపిక్ ఫామ్ లో మనకి లభ్యమవుతుంది ఎల్లోట్రోపిక్స్ అంటే ఏంటండి సేమ్ ఫార్ములా ఉంటుంది కానీ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉండేటటువంటి వాటిని ఎల్లోట్రోప్స్ అంటాము సల్ఫర్ కి ఇక్కడ మనకి ఎన్ని ఎల్లోట్రోప్స్ వస్తున్నాయండి 4 ఎల్లోట్రోప్స్ వస్తున్నాయి ఓకేనా S8 S6 S4 అండ్ S2 ఓకే ఇప్పుడు మనకి దీని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ చూసినట్లయితే ఆక్సిజన్ ఏ మ్యాగ్నెటిక్ నేచర్ లో ఉంటుంది ఏ మ్యాగ్నెటిక్ నేచర్ అంటే పారామాగ్నెటిక్ నేచర్ అలాగే ఓజోన్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది ఓకేనండి అలాగే S8 S6 S4 అనేది D అంటే డయామాగ్నెటిక్ S2 అనేది పారామాగ్నెటిక్ గా ఉంటుంది O2 అండ్ S2 ఈజ్ ఏ పారామాగ్నెటిక్ O3 S8 S6 అండ్ S4 ఈజ్ ఏ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్ ఓకేనండి నెక్స్ట్ అకరెన్సెస్ అన్నాం కదా అకరెన్సెస్ లో చూసుకున్నట్లయితే మనకి ఓజోన్ అనేది ఆక్సిజన్ అనేది మోస్ట్ అబాండెంట్ in the earth crust లో మనకి ఎక్కువగా లభిస్తుంది మనకి ఎక్కువగా జనరల్ గా మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మూలకాల్లోనూ ఆక్సిజన్ అనేది మనకి చాలా విరివిగా లభిస్తుంది ఆక్సిజన్ ఈజ్ ఏ మోస్ట్ అబాండెంట్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ నెక్స్ట్ సల్ఫర్ చూసినట్టయితే వాల్కానిక్ డిపాజిట్స్ మనకి సల్ఫర్ అనేది మనకి సల్ఫైడ్ ఫామ్స్ లో లభిస్తుందండి ఓకేనా అయితే మనకి సల్ఫర్ అనేది జనరల్ గా చూసుకున్నట్లయితే పాలలోను వెల్లుల్లి ఉల్లి తర్వాత వచ్చేసి గుడ్డు వీటిలో మనకి ప్రోటీన్స్ లో సల్ఫర్ అనేది మనకి మామూలుగా జనరల్ గా మనం వాడే వస్తువుల్లో చూసుకుంటే వీటిల్లో మనకి సల్ఫర్ అనేది లభిస్తుంది సల్ఫర్ అనేది మనకి వాల్కానిక్ డిపాజిట్స్ లో మనకి సల్ఫర్ అనేది లభ్యమవుతుంది అలాగే సెలీనియం అండ్ టెలీనియం చూసినట్లయితే సెలీనియం అండ్ టెలీనియమ్స్ ఆర్ ఫౌండ్ యాజ్ దే సల్ఫైడ్స్
సల్ఫైడ్స్ ఫార్మ్స్ లో మనకి సెలీనియం అండ్ టెలీనియమ్స్ ఆర్ ఫౌండ్ యాజ్ ఏ సల్ఫైడ్స్ ఫార్మ్స్ లో మనకి ఇవి లభ్యమవుతున్నాయి. అలాగే పొలోనియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కదండి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ మనకి ఇది ఎక్కడి నుంచి లభ్యమవుతుందంటే యురేనియం అండ్ థోరియం డెకేస్ నుంచి, యురేనియం అండ్ థోరియం డెకే నుంచి మనకి పొలోనియం అనేది లభ్యమవుతుంది. ఓకేనండి, ఇవి అకరెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి నేచర్ చూద్దామండి. నేచర్ ఆఫ్ 16th గ్రూప్ ఎలిమెంట్స్. 16th గ్రూప్ ఎలిమెంట్స్ కి ఏ నేచర్ ఉంటుందో చూద్దాం. ఆక్సిజన్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఆక్సిజన్ ఏంటంటే నాన్ మెటల్. అలాగే సల్ఫర్ ఈజ్ ఆల్సో నాన్ మెటల్. ఇవి రెండు కూడా నాన్ మెటాలిక్ నేచర్ లో ఉంటాయి. అలాగే సెలీనియం వచ్చేసి మెటలాయిడ్స్. ఓకేనండి, ఇది కూడా మెటలాయిడ్. ఓకే, సెలీనియం అండ్ టెలీనియమ్స్ ఆర్ మెటలాయిడ్స్. అలాగే పొలోనియం చూసినట్లయితే పూర్ మెటల్. పూర్తిగా మెటాలిక్ నేచర్ ఉండదండి, కానీ పూర్ మెటల్. ఇట్ ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. It is very dangerous element also. It is a radioactive element. ఇది చాలా ప్రమాదకరమైనదండి పొలోనియం వచ్చేసి. అలాగే ఆక్సిజన్ ఈజ్ ఏ నాన్ మెటల్, సల్ఫర్ ఆల్సో నాన్ మెటల్. సెలీనియం అండ్ టెలీనియమ్స్ ఆర్ మెటలాయిడ్స్. పొలోనియం ఈజ్ ఏ పూర్ మెటల్. ఇది నేచర్ ఆఫ్ ది 16th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనండి, 16th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఆక్సిజన్ అండ్ సల్ఫర్స్ ఆర్ నాన్ మెటల్. సెలీనియం అండ్ టెలీనియమ్స్ ఆర్ మెటలాయిడ్స్. పొలోనియం ఈజ్ ఏ పూర్ మెటల్. ఓకేనండి, నెక్స్ట్ అటామిక్ రేడియస్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ అటామిక్ రేడియస్. పరమాణు వ్యాసార్థం. అటామిక్ రేడియస్ వచ్చేసరికి పరమాణు సంఖ్య గ్రూప్ లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే మనకి ఏమి కొత్త షెల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ వచ్చి సెకండ్ షెల్లోకి మాత్రం వెళ్తే ఇక్కడ థర్డ్ షెల్లోకి, ఇక్కడ ఫోర్త్ షెల్లోకి, ఇక్కడ ఫిఫ్త్, ఇక్కడ సిక్స్త్ షెల్స్ లోకి ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అయింది. అంటే మనకి పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ అటామిక్ రేడియస్ అనేది ఏమవుతుందండి, ఇది న్యూక్లియస్ అయితే ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి, ఓన్లీ 2 షెల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి, 3 షెల్స్. అవునా, ఇక్కడికి వచ్చేసరికి మనకి 4 షెల్స్ వస్తాయి. అలాగే లాస్ట్ వచ్చేసరికి మనకి ఎన్ని షెల్స్ వస్తాయి, 6 వస్తాయి. 1 2 3 4 5 6 షెల్స్ వస్తుంది. అంటే మనకి ఏంటి, పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ అటామిక్ రేడియస్ అనేది ఏమవుతుంది, న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ షెల్ వరకు ఉన్న డిస్టెన్స్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. అవునా, అటామిక్ రేడియస్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ అండ్ ది అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కి న్యూక్లియస్ కి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటాము, అటామిక్ రేడియస్ అంటాము. టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ atomic radius is AR అంటే atomic radius is increases. అవునా, పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ గ్రూప్ లో పైనుంచి కిందకు వస్తున్న కొద్దీ అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ. నెక్స్ట్ ఏంటి, డెన్సిటీ చూసినట్లయితే డెన్సిటీ అంటే ఏంటండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్. అవునా, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ మాస్ పెరుగుతుంది, అటామిక్ రేడియస్ పెరుగుతుంది అంటే మాస్ పెరుగుతుంది కదండి. మాస్ పెరుగుతున్నప్పుడు టాప్ టు బాటమ్ డెన్సిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్ డెన్సిటీ ఈజ్ ఇంక్రీజెస్. ఏమవుతుందండి, డెన్సిటీ కూడా టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే మాస్ అనేది ఇంక్రీజ్
అవుతుంది కాబట్టి ఓకేనా. అటామిక్ రేడియస్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే నెంబర్ ఆఫ్ న్యూ షెల్స్ అనేది ఎంటర్ అవుతున్నాయి కాబట్టి. అలాగే ఇంకో రీజన్ కూడా ఉందండి, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇంక్రీజెస్. షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నాం. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటున్నాము. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే న్యూక్లియస్ కి మరియు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉండేటటువంటి ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి, ఇది న్యూక్లియస్ ఉంది, ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్. ఓకే, 2 + 8 10 + 11 అంటే ఏంటండి, ఇది సోడియం. అవునా, సోడియం 11 కదండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అవుటర్ గా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ ని రిపల్ చేస్తుంది. న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ని అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్ ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది. ఈ రిపల్షన్స్ వల్ల సైజ్ అనేది దగ్గరగా రాకుండా, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ వైపుకి రాకుండా దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, సైజ్ అనేది షెల్ అనేది దూరంగా జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకి సైజ్ అనేది పెరుగుతుంది. ఓకేనండి, అది అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉన్నటువంటి రీజన్స్. షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవ్వటము మరియు కొత్త షెల్స్ అనేది రావటం వల్ల. అలాగే డెన్సిటీ చూసుకుంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్ కాబట్టి టాప్ టు బాటమ్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇవి రెండు కూడా ఏ ఫామ్ లో ఉంటాయి, గ్యాషియస్ ఫామ్ లో ఉంటాయి. ఇవి నాన్ మెటల్స్ అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మెటలాయిడ్స్, ఇది వచ్చేసరికి పూర్ మెటల్ అంటున్నాం. అంటే టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, మెటాలిక్ నేచర్ అనేది టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. మెటాలిక్ నేచర్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందండి, బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ బాయిలింగ్ పాయింట్ కూడా ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇవి గ్యాషియస్ ఫామ్ లో ఉంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ అనేది త్వరగా వస్తుంది. అలాగే మనకి మెటల్స్కి వచ్చేసరికి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టాప్ టు బాటమ్ చూసుకున్నట్లయితే 16th గ్రూప్ ఎలిమెంట్స్ లో బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రీజన్ ఏంటంటే డ్యూ టు మెటాలిక్ నేచర్ ఇస్ ఇంక్రీజెస్. అలాగే మెల్టింగ్ పాయింట్ కూడా టాప్ టు బాటమ్ melting point is top to bottom increases. Melting point is increases from top to bottom. Top to bottom metallic point కూడా ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఓకే, మెటాలిక్ నేచర్ పెరగడం వల్ల బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనేది టాప్ టు బాటమ్కి వచ్చేసరికి రెండు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అయనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్ ఉంటుంది. సైజ్ కి ఎలా ఉంటుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గా ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ అనేది. అయనైజేషన్ ఎనర్జీ అనేది అటామిక్ రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గా ఉంటుంది కాబట్టి అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ కి వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఏమవ్వాలండి, ఇక్కడ ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఇవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గా ఉంటున్నాయి. అటామిక్ రేడియస్ పెరిగింది కాబట్టి మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి టాప్ టు బాటమ్ వచ్చేసరికి డిక్రీజ్ అవ్వాలి. అసలు అయనైజేషన్ ఎనర్జీ అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటండి, the amount of energy is required to remove the electron from the outermost shell. ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి
లో లూజ్లీ బాండెడ్ గ్యాషియస్ ఆటంలో లూజ్లీ బాండెడ్గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయటం కోసం అవసరమైనటువంటి ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అవునా? ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ షెల్ is called ionization energy. Ionization energy అనేది atomic radius కి inversely proportional to గా ఉంటుంది కాబట్టి from top to bottom ionization energies decreases. Top to bottom ionization energy అనేది ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనా? ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అయనైజేషన్ ఎనర్జీ కానివ్వండి, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నీ కూడా మనకి సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టుగానే ఉంటాయి. ఓకేనండి? సైజ్ అనేది వీటికి ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. అంటే సైజ్ అనేది మనకి ఇక్కడ టాప్ టు బాటమ్కి వచ్చేసరికి సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నీ కూడా మనకి తగ్గుతాయి. ఓకేనండి? ఎలక్ట్రోనెగటివిటీ చూసినట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డిక్రీజెస్, తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే డ్యూ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్కి ఎలా ఉంటుంది ఎలక్ట్రోనెగటివిటీ అనేది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. సైజ్ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా మనకి టాప్ టు బాటమ్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఈజ్ ఆల్సో డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకేనండి? అయితే ఇప్పుడు మనం ఏమేమి చూసుకున్నాము? ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏముంటుందన్నాం? NS2 NP4 ఉంటుందన్నాం. తర్వాత నేచర్లో చూసినట్లయితే ఆక్సిజన్కి సల్ఫర్కి వచ్చేసి నాన్ మెటాలిక్ నేచర్. ఓకేనా? సెలీనియం అండ్ టెలీనియంకి వచ్చి మెటలాయిడ్స్. పొలోనియం వచ్చేసి పూర్ మెటల్ అని చెప్పేస్తాం. అవునండి? పూర్ మెటల్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? అక్కరెన్సెస్లో చూసినట్లయితే ఆక్సిజన్ O2 అండ్ O3 ఫామ్లో లభ్యమవుతుందని, అలాగే సల్ఫర్ S8, S6, S4 అలాగే S2 ఫామ్స్లో లభ్యమవుతుందని. ఇవి పారామాగ్నెటిక్ నేచర్లో ఉంటుంది, మిగిలినవన్నీ కూడా డయామాగ్నెటిక్ నేచర్లో ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే అక్కరెన్సెస్లో ఆక్సిజన్ అనేది మనకి మోస్ట్ అబౌండెంట్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్ అని, అలాగే సల్ఫర్ ఈజ్ ఏ వాల్కలైన్ డెన్సిటీ అని వాల్కలైన్స్ అని, అలాగే మనకి సెలీనియం అండ్ టెలీనియమ్స్ అనేది సల్ఫైడ్ ఫామ్స్లో, పొలోనియం అనేది యురేనియం అండ్ థోరియం యొక్క ఫార్మేషన్లో డెకేలో లభిస్తుందని చెప్పుకున్నాం. అవునండి? అకరెన్సెస్ తర్వాత అటామిక్ రేడియస్ చెప్పాము. అటామిక్ రేడియస్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాము. అవునా? డ్యూ టు ఎందుకంటే న్యూ షెల్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల, అలాగే షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వటం వల్ల రీజన్ వచ్చేసి. ఓకే? నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? డెన్సిటీ అంటే ఏంటండి? మాస్ బై వాల్యూమ్ అన్నాము. డెన్సిటీ కూడా మనకి టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే? తర్వాత వచ్చేసి మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ రెండు కూడా టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతాయని చెప్తుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతాయంటే మెటాలిక్ నేచర్ అనేది టాప్ టు బాటమ్ పెరుగుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా టాప్ టు బాటమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రీజన్ ఏం చెప్పుకున్నాం? మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, మెటాలిక్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్ కాబట్టి. ఓకేనా? తర్వాత వచ్చేసి అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ అండ్ ఎఫినిటీ అనేది టాప్ టు బాటమ్ మనకి ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సైజ్కి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. సైజ్ ఏమవుతుందంటే 16th గ్రూప్ ఎలిమెంట్స్లో
టాప్ టు బాటమ్ వచ్చేసరికి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అయనైజేషన్ ఎంథాల్పీ కానివ్వండి, ఎలక్ట్రోనెగటివిటీ అదే ఎలక్ట్రో ఎఫినిటీ అనేది డిక్రీజ్ అవుతాయి. ఓకేనండి, ఈ రోజు మన క్లాస్లో వీటన్నిటి గురించి డిస్కస్ చేసాము. మళ్ళీ రేపు క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.